నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఇంటింటా హోమియో ఎనాకార్డియం, వృద్ధాప్యంలో వ్యాయామం ఎంతో మేలు, ఛాతీలో నొప్పి వెంటనే ఏం చేయాలి, కీమోథెరపీలో కొత్తగా వచ్చిన మార్పులేంటి, ఇంకా హెల్త్ టిప్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాల్ని తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియోది ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో ఎనాకార్డియం ఒకటి. పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఎనాకార్డియం ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎనాకార్డియం నల్లజీడి గింజల నుంచి తయారయ్యే ఈ ఔషధాన్ని మతిమరుపుతో బాధపడే వారికి ఒక ప్రత్యేకమైన ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. నల్లజీడి గింజలు చూడ్డానికి మన హృదయం ఆకారంలో ఉంటాయి. ఈ జీడిగింజల నుంచి తయారవుతుంది కాబట్టి ఈ ఔషధానికి ఎనాకార్డియం అనే పేరు పెట్టారు. జ్ఞాపకశక్తి కుంటుపడినప్పుడు, పరీక్షల సమయంలో ఒత్తిడికి గురై చదివినవేవీ గుర్తుకురాక ఇబ్బంది పడే విద్యార్థులకు ఎనాకార్డియం బాగా పనిచేస్తుంది. తల్లిదండ్రులు మందలించడం మూలంగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పాళ్లు తగ్గిపోయినప్పుడు, బాల్యంలో నిర్దాక్షిణ్యానికి గురై నిరాదరణకు లోనైన పిల్లలకు ఎనాకార్డియంను ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు. ఎనాకార్డియం ఔషధం గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఒక ఔషధం ఏ లక్షణాలను కలిగించగలదో ఆ లక్షణాలు కలిగిన వ్యక్తికి ఔషధం ఇవ్వచ్చు అనేది. ఇక్కడ ఎప్పుడైతే మనం వ్యక్తి అనగానే అనేక అంశాలు ఉంటాయి వ్యక్తుల్లో. ఏమిటి? వ్యక్తుల శరీర మానసిక లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి. కాన్స్టిట్యూషన్ అండ్ టెంపర్మెంట్. పొడవైన వ్యక్తి కావచ్చు, లావైన వ్యక్తి కావచ్చు, అలాగే టెంపర్మెంట్, కోపమైన వ్యక్తి కావచ్చు, దయగలిగిన వ్యక్తి కావచ్చు. ఇది కాబట్టి శరీర తత్వం తర్వాత మానసిక తత్వం రెండు, కాన్స్టిట్యూషన్ అండ్ టెంపర్మెంట్. రెండోది వయస్సు తీసుకోవాలి. అంటే పిల్లలకు వచ్చే బాధలు వేరు, యువకులకు వచ్చే బాధలు వేరు, వృద్ధులకు వచ్చే బాధలు వేరు. కాబట్టి వ్యాధుల విషయం వచ్చేటప్పటికి మనకు వ్యక్తి అనగానే వయస్సు కూడా దానికి ప్రాధాన్యత ఉంది. అలాగే లింగభేదం ప్రాధాన్యత ఉంది. ఏమిటి లింగభేదం ప్రాధాన్యత అంటే స్త్రీలకు వచ్చే వ్యాధులు వేరు, పురుషులకు వచ్చేటువంటి బాధలు వేరు. తర్వాత వృత్తి ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క వృత్తి గల వ్యక్తులకు కొన్ని ప్రత్యేక బాధలు ఉంటాయి. ఇప్పుడు బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళకి ఊపిరితిత్తుల బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి శ్రమ చేసే వాళ్ళకి ప్రత్యేకమైన బాధలు ఉంటాయి. కాబట్టి వృత్తిపరంగా ఉండే బాధలు వేరు, లింగపరంగా ఉండే బాధలు వేరు. తర్వాత వారి యొక్క అలవాట్లు, కొంతమందికి మంచి అలవాట్లు ఉండే, కొంతమందికి రేపు మాపు కూడా ఆల్కహాల్ కావాలనుకోండి, అలాంటి సందర్భంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఔషధాలు వేరు. ఇలా ఈ భేదాలన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవటం అనేది మనం వ్యక్తికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఎనాకార్డియం కానీ మనం పరిశీలించినట్టయితే, ఎనాకార్డియం మానసిక స్థాయిలో మెమరీకి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. జ్ఞాపక శక్తి తగ్గిపోయి మతిమరుపుతో బాధపడే ఎనాకార్డియం వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం బాగా తక్కువగా ఉంటుంది. త్వరితంగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. పొగ, మద్యం, కాఫీ, టీల వంటి అలవాట్లకు బానిసలుగా మారి ఉంటారు. ఇతరుల్ని మాటిమాటికి తిడుతూ శాపనార్థాలు పెడుతుంటారు. తలనొప్పిగా ఉన్నప్పుడు కదిలితే అది మరింత ఎక్కువ అవుతుంటుంది. అయితే ఏదైనా తినగానే తలనొప్పి తగ్గిపోతుంటుంది. ఎనాకార్డియం వ్యక్తుల్లో ఇదొక ప్రత్యేక లక్షణం. శరీరంలో ఎక్కడో ఏదో బిగుతుగా పట్టుకొని బాధిస్తున్నట్లుగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళని ఎవ్వరినీ నమ్మరు. తరచూ ఆత్మహత్య ఆలోచనలు చేస్తుంటారు. ఈ ప్రత్యేక లక్షణాల్ని గుర్తుంచుకుని ఎనాకార్డియం ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి పరీక్షల సమయంలో గుర్తుకు రావు, వాళ్ళకి మనం ఎనాకార్డియం ఆలోచించవచ్చు. తర్వాత లాయర్ ఉన్నాడు అనుకోండి, వెళ్ళి కోర్టులోకి వెళ్ళి వాదించబోతే అన్ని విషయాలు గుర్తుకు రావు, ఆ లాయర్కి ఎనాకార్డియం ఆలోచించవచ్చు. అట్లాగే వృద్ధులకి ప్రత్యేకమైనటువంటి ఔషధం ఎనాకార్డియం. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది, వాళ్ళకి ఎనాకార్డియం ఆలోచించాలి. తర్వాత
ఒక విషయానికి వస్తే వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. వాళ్ళకి ఎనకార్డియం ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత శారీరకంగా తీసుకుంటే తలనొప్పి. ఈ తలనొప్పిలో కూడాను మనం ఎప్పుడు కూడాను ఒక లక్షణం తీసుకోగానే దాని లక్షణంతో పాటు మొడాలిటీ తీసుకోవాలి. అంటే ఉపశమనం, ఉద్రేకం. అంటే కదిలితే తలనొప్పి ఎక్కువ అవుతుంటే ఎనకార్డియం. తర్వాత తలనొప్పి ఉంటుంది, భోజనం చేస్తే తలనొప్పి తగ్గుద్ది. చూచారా, చాలామందికి ఆకలి వేసినప్పుడు తలనొప్పి ఉంటుంది, ఆకలి వెంటనే వెళ్ళి కానీ భోజనం చేస్తే తలనొప్పి తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది తలనొప్పి వ్యాధే కాదు, ఈ మొడాలిటీస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఏదైనా నొప్పి కానీ వస్తే ఆ వ్యక్తికి ఏదో మెలిపెట్టినట్టుగా బాధలు వస్తాయనుకోండి. ఒక్కోసారి ఆ మెలిపెట్టినట్టుగా బాధలు వస్తే ఆలోచించవలసినటువంటి ఔషధం ఎనకార్డియం. అలాగే సాధారణంగా కడుపు నొప్పితో ఎక్కువ బాధపడుతుంటారు. మామూలుగా దక్షిణాదిని ఉప్పు కారాలు ఎక్కువ తినడం, ఉత్తరాదిని ఇతర దేశాల కంటే కూడా ఇలాంటి ఉప్పు కారాలు ఎక్కువ తిని బాధలు తెచ్చుకుంటే దానికి ప్రత్యేకమైనటువంటి ఔషధం పెప్టిక్ అల్సర్ గురవుతారు. దాంతో నొప్పి ఎక్కువగా వస్తుంది. వాళ్ళకి ఎనకార్డియం ముఖ్యమైనటువంటి ఔషధం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పెప్టిక్ అల్సర్ పేషెంట్కి ఆహారం తీసుకుంటే ఉపశాంతి కలుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఎనకార్డియం వ్యక్తులకి మానసికంగా అటు చేయాలా వద్దా ఏమి తొయ్యదు. ఇనబిలిటీ టు డిసైడ్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎనకార్డియంలో ఇంకో ప్రత్యేకమైనటువంటి నొప్పిలో ప్రత్యేక లక్షణం ఏంటంటే ఏదో బిరడా పెట్టి బిగించినట్టుగా నొప్పి వస్తుంది. ఆ వ్యక్తులకి ఎనకార్డియం వాడుకోవాలి. సాధారణంగా ఎనకార్డియం వ్యక్తులు ఒక మనుషులను నమ్మలేరు, ఒక విషయాన్ని గురించిన నిర్ణయం చేసుకోలేరు, తర్వాత వ్యక్తులను నమ్మను లేరు. ఇట్లాంటి వాళ్ళకి తర్వాత ఏదన్నా మానసికంగా ఎక్కువగా ఆలోచించి ఆ ఒత్తిడి తట్టుకోలేరు. వీటన్నిటితోటి వాళ్ళు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వస్తారు. ఆ సందర్భంలో ఎనకార్డియం తప్పక ఆలోచించాలి. ఇప్పుడు మనసు, శరీరం లోపల బాధలే చెప్పుకున్నాం, కానీ చర్మం మీద కూడా కానీ గుల్లలు వస్తాయి, ఇరప్షన్స్ ఆన్ ది స్కిన్. ఎనకార్డియం చాలా మనకు ముఖ్యమైనటువంటి ఔషధం. అందువల్ల మనం వ్యక్తిపరమైన లక్షణాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. వయస్సు, వృత్తి, లింగభేదం, ఆలోచన సరళి, అతను సమాజం పట్ల అతను ప్రవర్తించే తీరు. అందువల్ల వ్యక్తి, వ్యాధి రెండు గుర్తుపెట్టుకోవాలి మనం. వ్యక్తి, ఇలాంటి వ్యక్తి, ఆయనకు వచ్చినటువంటి వ్యాధులు ఇవి. ఔషధం, అప్పుడు ఔషధ నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది. మనం వ్యక్తికి, వ్యాధికి మనం చక్కగా వాటుకున్నటువంటి ప్రత్యేకతలు గుర్తించుకుని మనం ఔషధాన్ని కానీ ఎంపిక చేస్తే, ఆ ఔషధాన్ని ఎంపిక చేసేటప్పుడు మనం పొటెన్సీ కూడా నిర్ణయించవచ్చు. ఈ పొటెన్సీ నిర్ణయం కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 అంశాలు హోమియోపతి వైద్యానికి ప్రత్యేకతలు. ఎనాకార్డియం జ్ఞాపక శక్తికి హోమియో వైద్యంలో ఒక ప్రత్యేకమైన ఔషధం. మతిమరుపుతో పాటు ప్రవర్తనాపరమైన లోపాలు, న్యూనతాభావం, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు తప్పకుండా ఎనాకార్డియంను ఎంపిక చేసుకుని వాడుకోవాలి. అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు, తిన్న తర్వాత పొట్టలో బాధలు ఉపశమించే వారికి ఎనాకార్డియం ఒక మంచి ఎంపిక. అలాగే చర్మంపై గుల్లలు లేచి చీము పట్టి బాధిస్తున్నప్పుడు ఎనాకార్డియం వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. తాగుడు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వాటిని మానుకోలేకపోతున్నప్పుడు కూడా ఎనాకార్డియంను ఎంపిక చేసి వాడుకోవచ్చు. ఎనాకార్డియం 200 cc మాత్రల్ని ఉదయం, సాయంత్రం 4 చొప్పున బాధలు తగ్గే వరకు వాడుకోవాలి. హెల్త్ న్యూస్. శీతాకాలంలో తీవ్రమైన చలి ధాటికి చర్మంతో పాటు పాదాలకు కూడా సమస్యలు పెరుగుతుంటాయి. తేమ శాతం తగ్గిపోవడంతో పాదాల్లో పగుళ్ల బాధలు పెరుగుతుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పగుళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పాదాల్లో మురికి చేరకుండా చూసుకోవాలి. గోళ్లను తరచూ కట్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటిలో ఒక అరగంట పాటు పాదాల్ని ఉంచుతూ ఉంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. పాదాల్లో మురికి చేరకుండా ఉంటుంది.
ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్లు తీసుకుని అందులో 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 స్పూన్ విటమిన్ ఈ నూనె, 1 చెంచా వంట సోడా వేసి 1 అరగంట పాటు కాళ్లు అందులో ఉంచాలి. ఇలా చేస్తే పాదాల్లో పగుళ్ల బాధలు తగ్గుతాయి. 1 చెంచా బాదం ఆయిల్, 1 చెంచా ఆలివ్ ఆయిల్, కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ను కలిపిన మిశ్రమాన్ని తరచూ పాదాలకు పట్టిస్తూ ఉండాలి. పాదాలు మృదువుగా మారతాయి. ముల్తానీ మట్టిలో గులాబీ నీరు కలిపి పాదాలకు పూత వేసి పావు గంట అయ్యాక కడిగి మాయిశ్చరైజర్ రాయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోతాయి, పగుళ్ల బాధలు తగ్గుతాయి. ఛాతీలో తరచుగా నొప్పొస్తున్నప్పటికీ మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు. మాకు గుండెపోటు వచ్చే అవకాశమే లేదని అనుకుంటారు. ఎసిడిటీ వల్లనో గ్యాస్ ట్రబుల్ మూలంగానో వస్తోందని పెద్దగా పట్టించుకోరు. ఎసిడిటీ తగ్గడానికి ఏ మందు బిళ్ళో మింగి ఊరుకుంటారు. నిజానికి ఛాతీలో నొప్పి అనేది ఎసిడిటీ మూలంగా కావచ్చు, లేదా ప్రాణాంతకమైన గుండెపోటు కూడా కావచ్చు. ఏదేమైనా ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో నొప్పిగా ఉంటున్నప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీలో నొప్పి రావటానికి ఎసిడిటీ కారణం కావచ్చు, లేదా గ్యాస్ ట్రబుల్ కారణం కావచ్చు. అది ప్రాణాంతకమైన గుండెపోటు కూడా అవ్వచ్చు. ఏదేమైనా ఛాతీలో నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. ఎవరైనా వ్యక్తి ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే 1 గ్లాసుడు మంచినీళ్లను తాగించండి. ఆ తర్వాత ఆ వ్యక్తికి సౌకర్యంగా ఉండేటట్లుగా కూర్చోబెట్టడం కానీ పడుకోబెట్టడం కానీ చేయండి. బిగుతుగా ఉన్న బట్టలను వదులు చేయండి. అందుబాటులో ఉంటే వెంటనే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద ఉంచి చప్పరించమని చెప్పండి. మాత్రను నీటిలో కలిపి ఇచ్చినా మంచిదే. ఇలా చేయటం వల్ల ఛాతీలో నొప్పి నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఒకవేళ అది గుండెపోటైతే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్ర మూలంగా రక్తం పలుచబడే అవకాశాలు పెరుగుతాయి. ఛాతీలో నొప్పి మరీ తీవ్రంగా ఉండి శ్వాస తీసుకోలేనప్పుడు ఛాతీపై 1 క్రమ పద్ధతిలో నొక్కుతూ నోటి ద్వారా కృత్రిమ శ్వాసను ఇవ్వటానికి ప్రయత్నించండి. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. శరీరానికి ఏమాత్రం శ్రమ కలుగకుండా ఏదో ఒక వాహనంలో తీసుకువెళ్ళాలి. హాస్పిటల్కు వెళ్ళాక కూడా డాక్టర్ వద్దకు వీల్ చైర్ మీద తీసుకువెళ్లాలే తప్ప నడిపించకూడదు. క్యాన్సర్ల కంటే వాటికి తీసుకునే చికిత్సల్ని భరించడం చాలా కష్టమని అనుకుంటారు మనలో చాలా మంది. ఇందులో కొంతమేరకు నిజం ఉంది. కీమోథెరపీ చికిత్సతో ఒకప్పుడు చాలా రకాలైన దుష్ఫలితాలు కనిపించేవి. జుట్టు ఊడిపోవడం, చర్మం, గోళ్లు, పళ్ళు అన్నీ పచ్చగా మారడం, విపరీతమైన నీరసం కమ్ముకొచ్చేవి. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కీమోథెరపీలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. కీమోథెరపీతో తలెత్తే దుష్ఫలితాల తాకిడి చాలా వరకు తగ్గిందని చెప్తున్నారు నిపుణులు. క్యాన్సర్ల చికిత్సలో, ముఖ్యంగా కీమోథెరపీలో ఇటీవలి కాలంలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కీమోథెరపీలో ఒకప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పులేంటి? కీమోథెరపీ ట్రీట్మెంట్ ఫర్ ట్యూమర్స్లో ముందు ఉండేదానికంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, డ్యూరేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, మనం ఏ షెడ్యూల్లో మందు ఇస్తున్నాము, ఇవన్నిట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు మనం ఎందుకు చేసాం? ఒకటి, ట్యూమర్ని బెటర్గా టార్గెట్ చేయడానికి. రెండోది, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండడానికి. సో ఇది రెండు మనకి ఇంపార్టెంట్. ఇందులోనూ కాంప్రమైజ్ ఉండకూడదు, అందులోనూ కాంప్రమైజ్ మనకు ఉండకూడదు. కీమోథెరపీ డోసులో వచ్చిన మార్పులేంటి? ఫస్ట్ థింగ్ ఈజ్, ముందు ఇచ్చేదానికంటే వెదర్ కొన్ని మెడికేషన్స్లో డోసెస్ తక్కువ చేస్తున్నామా? ఆన్సర్ ఇస్ ఎస్. బికాస్ ఓవర్ టైం ఏమైంది అంటే ఎక్కువ డోసు తక్కువ డోసు రెండింటికి కంపేర్ చేసాం. కంపేర్ చేసినప్పుడు ఇంతకు ముందు ఇచ్చినంత మెడిసిన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా తెలిసింది. ముందు ఇచ్చే అంత మెడిసిన్స్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ జస్ట్ షార్ట్ టర్మ్ ఇమీడియట్ సైడ్ ఎఫెక్ట్స్ మటుకు కాదు. కీమోథెరపీ చేసిన 5 సంవత్సరం 10 సంవత్సరం తర్వాత కూడా ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావచ్చు. సో ఈ కారణం వల్ల కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్స్లో మందు డోస్ తగ్గింది. కీమోథెరపీ దుష్ప్రభావాల విషయంలో వచ్చిన మార్పులేంటి? కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్
మన అందరూ అజ్యూమ్ చేసుకునేది ఏంటి, కీమోథెరపీ అనేది చేస్తే డెఫినెట్లీ హెయిర్ లాస్ ఉంటుంది, డెఫినెట్లీ అందరికీ వాంతి వస్తుంది అనేది మనం అందరూ అనుకునేది. బట్ ఇప్పుడు పేగ్ క్యాన్సర్కి, కొన్ని టైప్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్కి వచ్చే కీమోథెరపీ వాడడం వల్ల హెయిర్ లాస్ అనేది ఉండదు. వాంతులతో హాస్పిటల్కి మళ్ళీ వచ్చి అడ్మిట్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ జీరో అయిపోయినారు. ఇంతకుముందు 10 సంవత్సరానికి ముందు కీమోథెరపీ అంటేనే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది హెయిర్ లాస్, నెక్స్ట్ గుర్తుకొచ్చేది వాంతి. హెయిర్ లాస్ ఇంకా కొన్ని కీమోథెరపీస్లో ఉన్నాయి, బట్ వాంతులు వచ్చి సివియర్గా హాస్పిటల్కి వచ్చి మళ్ళీ సలైన్ చేసుకోవడానికి కోసం వచ్చేది అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆగిపోయింది. సో క్యారెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అందులో చాలా మార్పు ఉంది. లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కీమోథెరపీస్ వాడడం వల్ల 100లో 1కి 2 మందికి రెండో క్యాన్సర్ రావడానికి అవకాశం కూడా ఉంది. సో ఈ మందులు అనేది వాడేది మానేసాం ఎక్సెప్ట్ ఇన్ వెరీ వెరీ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్. సో ఇలా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి. కీమోథెరపీ ఇచ్చే కాల పరిమితిలో వచ్చిన మార్పులేంటి? ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ అని ఉంటే అందరికీ 6 నెలల ట్రీట్మెంట్ అనేది డెఫినెట్. అది 1వ స్టేజ్ అయినా ఉండని, 3వ స్టేజ్ అయినా ఉండని, అందరికీ ఒకే డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంటే యూజువల్గా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏమైంది, కొన్ని టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఆ బిహేవియర్ అనేది చాలా మైల్డ్గా ఉండేది వల్ల మనం 6 నెలల ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. షార్టర్ డ్యూరేషన్ 3 నెలలు 4 నెలల వరకు ట్రీట్మెంట్ చేస్తేనే సరిపోతుంది. పేగు క్యాన్సర్లో ఇంతకుముందు అందరికీ 6 నెలల ట్రీట్మెంటే. ఇప్పుడు లోవర్ రిస్క్ ఉండే వాళ్ళకి కీమోథెరపీ చేసినప్పుడు 3 నెలలు చేస్తే సరిపోతుంది, 6 నెలలు అవసరం లేదు. 6 నెలలు చేయాల్సిన ప్లేస్లో 3 నెలలు చేసినప్పుడు సర్వైవల్ రిజల్ట్స్ ఒకటే, సైడ్ ఎఫెక్ట్స్లో 25-30% తక్కువ. అండ్ మన దేశంలో మన సిచ్యువేషన్లో మోర్ ఇంపార్టెంట్ థింగ్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. 6 నెలలు చేయాల్సిన ట్రీట్మెంట్ కంటే 3 నెలలు చేయాల్సిన ట్రీట్మెంట్లో సగమే కాస్ట్. సో వెరీ వెరీ రెలవెంట్ ఇష్యూ. కాస్ట్ తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, ఎఫెక్టివ్నెస్ ఒకటే. ఫర్ ద సేమ్ డిజీజ్ రిస్క్ స్టేటస్ని బట్టి తగ్గిస్తాం. 4వది, చాలా కీమోథెరపీస్ ఇంతకుముందు ఇంజెక్షన్లో చేయాల్సింది ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అగైన్ పేగ్ క్యాన్సర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు అందరికీ 48 అవర్స్ కంటిన్యూస్గా హాస్పిటల్లో పెట్టి ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అదే మెడిసిన్ ట్యాబ్లెట్ రూపంలో రావడం వల్ల హాస్పిటల్లో 48 అవర్స్ పడుకొని సలైన్ ఎక్కించుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు ఇంట్లో, 2 వారం ట్యాబ్లెట్ ఆరు 1 వారం ట్యాబ్లెట్, 1 వారం బ్రేక్ అని షెడ్యూల్ని బట్టి చేంజ్ చేయొచ్చు. సో అది పేషెంట్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. 5th వెరీ ఇంపార్టెంట్, షెడ్యూలింగ్. కీమోథెరపీ అంటే 3 వారానికి ఒకసారి, ఇదే స్టాండర్డ్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేయింగ్ మెడికేషన్స్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో వీక్లీ కీమోథెరపీ చేయడం వల్ల మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గొచ్చు. రెండో ఇంపార్టెంట్ థింగ్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కీమోథెరపీ ఇంప్రూవ్ అవ్వచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, విత్ సైడ్ ఎఫెక్ట్స్ హైయర్ డోస్ ఆఫ్ మెడికేషన్స్ కూడా డెలివర్ చేసే అవకాశం మనకు దొరుకుతుంది. ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్ 2, ఒకటి కొన్ని టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో వీక్లీ కీమోథెరపీ ఆర్ 2 వీక్లీ కీమోథెరపీ చేయడం వల్ల 3 వీక్లీ చేసేదానికంటే సర్వైవల్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. వీక్లీ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ 3 వారం చేయాల్సిన డోస్ని మనం స్మాలర్ డోసెస్లో డివైడ్ చేస్తున్నాం. స్మాలర్ డోసెస్లో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్, విచ్ మీన్స్ కీమోథెరపీ చేసిన వెంటనే వచ్చే వామిటింగో, వీక్నెస్, ఆకలి తగ్గడమో, నోటుపోత రావడమో ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి. సో దట్ ఎల్డర్లీ పేషెంట్స్ కూడా ఇంతకుముందు 65-70 ఏళ్ళు అయితే వాళ్ళకి బెటర్ కీమోథెరపీ అవాయిడ్ చేయడమే మంచిది అంటాం. ఇప్పుడు ఈ బెటర్ మెడికేషన్స్, వీక్లీ షెడ్యూల్స్, ట్యాబ్లెట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువ వయసు అయిన వాళ్ళకు కూడా మనం కీమోథెరపీ చేసే అవకాశం దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ 75 ఇయర్స్, 80 ఇయర్స్, 90 ఇయర్స్ ఉండే వాళ్ళకు కూడా కీమోథెరపీ చేయొచ్చు ఇప్పుడు. బికాస్ మన డిజీజ్ గురించి మనకి ఉండే అండర్స్టాండింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. అందువల్ల షెడ్యూల్స్ మారింది. షెడ్యూల్స్ మారడం వల్ల విత్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ బెటర్ క్యూర్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. రాత్రిపూట వణికించే చలిని తట్టుకునేందుకు ముందుగా పల్చటి కాటన్ దుప్పటి కప్పుకుని దానిపైన రగ్గును కప్పుకోండి. ఇలా చేయడం వల్ల చలి లోపలికి చేరే అవకాశం తక్కువగా ఉంటుంది, బాగా వెచ్చగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ,
హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.